గాజర్ల రవి అలియాస్ గణేష్ చనిపోయిన తర్వాత కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనైనటువంటి వాతావరణం. ఈ నేపథ్యంలో కూడా మొన్న అంతిమ యాత్రలో కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన గుండెల విశాల రోధించినటువంటి ఇక్కడ భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. తను గతంలో కూడా గాజర్ల రవణతోటి కూడా 15 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ 15 ఏళ్లలో ఆరోగ్యం బాగలేకపోతే దళంలో నుండి అక్కను బయటకు పంపించారుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే భాగ్యలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి అక్క, నిజంగా వారితోటి రవణ అంటేనే ఒక స్పార్క్ అని చెప్పి అందరూ అంటున్నారు. రవణతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఇప్పుడు రవణ చనిపోయిన తర్వాత మొన్న అంత గుండెల విసలా రోధించినటువంటి మీరు, మీ అనుబంధం ఏందో తెలుస్తుంది. ఉద్యమ బావుట ఎగిరేసినటువంటి అన్న చివరి చూపు కూడా చూసుకోలేకుండా అంతిమయాత్రలో పాల్గొని గుండెల విసలా రోధించారు. ఎట్లా ఉంది నిజంగా ఆయన చనిపోయిన తర్వాత వాతావరణం ఎట్లా ఉంది? మావోయిస్టు ఉద్యమాలు ఎట్లాంటి రూపు తీసుకోబోతున్నాయి? ఉద్యమంలో మాకు ఊపిరి, జనానికి గుండెకాయ, ప్రతి ఇంటికి మా దీపం ఉన్నది, మా రవ్వన్ ఉన్నాడు. మా వెలిశాల దీపం ప్రతి ఇంటికే కాదు దేశానికి కూడా ఒక వెలుగురగా ఉన్నది అనేదే తెలంగాణకి ఇవన్నీ తెచ్చిన మా అన్నతోటి నాకున్న అనుబంధం 17 సంవత్సరాలు. నేను దళ సభ్యుల నుంచి మొదలు పెడితే జిల్లా కమిటీ మెంబర్ దాకా కూడా అన్నతోటే నేను వర్క్ చేయడం జరిగింది. అన్న ప్రతి విషయంలో కూడా జనం విషయంలో నిరంతరం జనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, దానికి అనుగుణంగా మనం ఎలా మోటివేషన్ కావాలి, పొలిటికల్గా కానీ సైకలాజికల్గా కానీ ప్రతి విషయంలో ఎట్లా యాక్టివ్ కావాలి అనేది మాకు నిరంతరం మాకు ఎడ్యుకేషన్గా ఒక రాజకీయ గురువు, మాకు ఒక మిలిటరీ గురువు మాకు అన్నయ్య. కాబట్టి నా హెల్త్ బాగలేక అన్నను రాష్ట్ర కమిటీ వాళ్ళు ఫస్ట్ నీ హెల్త్ క్యూర్ కావాలని 24 అవర్స్ నాకు అపెండిక్స్ ఆపరేషన్ చేయాలనే దాంతో పార్టీ నన్ను బయటికి పంపించింది. నా ఇష్టం లేకుండానే అయినా పార్టీ ఆదేశాలతో బయటకు వచ్చి అదే పార్టీ ఏ విధంగా నన్ను బయటకు వచ్చినాక ఎట్లా ఉండాలనేది దాంతో నేను చెప్పిందో అదే విధంగా పెన్నుతోటి, గన్నుతోటే కాదు పెన్నుతోటి కూడా మనం అన్నీ ఎక్కడైనా పోరాటం చేయొచ్చు అని నాకు మోటివేషన్ చేసింది. నాకు పార్టీలో పోయేటప్పుడు నాది ఇంటరే, నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేసిన, మళ్ళీ డిగ్రీ చేసిన, మళ్ళీ పీజీ చేసిన, బీఈడీ చేసిన, రేపు టెట్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఇది చేసుకుంటూ నాకు నాన్న లేడు, నాకు ఎవరు లేరు, నాకు ఒక పాప అంటే భర్త కూడా ఆడపిల్లని రావట్లేదు. ఆ పాపం పెట్టుకున్న కూడా నాకు పార్టీ ఇచ్చిన ధైర్యం, దాంతో కూడా మహిళలు మేము ఏదైనా సాధించగలుగుతాం అనే దాంతో మేము వ్యక్తిగతంగా కానీ ప్రజలలో కానీ నిజాయితీకి మారుపేరు మా మావోయిస్టు పార్టీ. మేము చేసేది ప్రజల కోసం, మేము వేరే అది కాదు, మాకు వేరే శత్రువులు లేదు. సమాజ స్థాపన కావాలంటే దోపిడీ లేని మనిషిని దోపిడీ లేని రాజ్యం రావాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ఉపాధి, నిధులు, నియామకాలు కావాలనే ఉద్దేశంతో ఎక్కడ ఉన్నా కూడా ప్రశ్నించడం నేర్పిరు మా గురువులు. అదే దిశలో మేము అడుగులేస్తున్నాం. ప్రతిదీ కూడా ఒక ప్రశ్నాత్మకంగా మా సామ్యవాద రూపంగానైనా మా హక్కులు సామాన్య జనానికి అన్నీ అందాలి అనే ఉద్దేశంతో ఇప్పటికీ కూడా మా దృష్టి అదే విధంగానే ఉంది. మీరు అడవిలో ఉన్నప్పుడు వాతావరణం ఎట్లుంది, బయటకు వచ్చిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే విప్లవ భావజాలాన్ని కూడా పునిపుచ్చుకొని చిన్న వయసులోనే ఉద్యమాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక లోపల ఉన్న వాతావరణం వేరే ఉంటుంది, మళ్ళీ సమాజంలో కలిసిన తర్వాత వాతావరణం ఉంటుంది. ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? వాస్తవంగా చూసేది ఉంటే ఒక ఉద్యమంగా ఏ క్షణం పానాలు పోతే మనకు తెలియదు, కానీ అయినా కూడా జనాలు మమ్మల్ని వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ చూసుకున్నారు. నిస్వార్థంతో మేము వాళ్ళకి సేవ చేసిన వాళ్ళు మమ్మల్ని కాపాడుకున్నారు. కానీ బయటకు వచ్చినాక ప్రతిదీ కూడా స్వార్థం, ప్రతి దాంట్లో కూడా నిస్వార్థం అనేది ఏది కూడా స్వార్థం లంచగొండి ప్రతిదీ కూడా అవకాశవాదం ఇవే ఉన్నాయి తప్ప ఏం లేదు. కాబట్టి నేను 17-18 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన దానికి నేను వచ్చి ఇప్పుడు 10 సంవత్సరాలు కూడా కాలేదు. ఈ 10 సంవత్సరాలకు నాకు 100 ఏళ్లతో సమానం అవుతుంది. ఎక్కడ కూడా స్వార్థం, నిస్వార్థం, ఏమి ఇస్తావు ఏంటిది అనేది ఇది ఉంది కదా. ఈ సమాజం, ఈ కుళ్ళు సమాజం, ఈ బూజుపట్టిన సమాజాన్ని రూపాపాలంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఏ రకంగా ఉద్యమిస్తామనే కదా, ప్రశ్నించడం మాత్రం మానకుండా మాత్రం ఇంకా మనం బానిస బతుకులే వస్తాయి. ఇంత మార్పు మీరు గమనించారు కదా, ఇట్లాంటి మొత్తం కుళ్ళు కుతంత్రాలు ఎక్కడ చూసినా స్వార్థం అని చెప్తున్నారు కదా, మరి ఇది ఎంత రూపుమాపాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఉద్యమాలు అన్నప్పుడు ప్రజల్లో స్వార్థం ఉంటున్నప్పుడు ప్రజల్లోనే మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు అడవిలో ఉన్న రోజులు బయట సమాజాన్ని మార్చాలనే ఒక ఆలోచన ఉంది. మరి నిజంగా ఇప్పుడు సమాజంలోకి వచ్చారు, దీన్ని మాపాలంటే మరి ఈ సమాజంలో ఉండి ఏం చేస్తే ఇది మారుతుంది అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు చైతన్యయుతంగా ఫస్ట్ ఏంటిది ఎలా ఉంటుంది అనేది మనకున్న ప్రభుత్వాలు కూడా కొన్ని మన ముందు మన హక్కులు ఏంటి అనేది చూపిస్తుంది.
వాటి కోసం మన అందరం ఐక్యమత్యమై ప్రతి ఒక్కరం ప్రశ్నించేందుకు అవి సాధించుకోవడానికి ముందడిగేయాలి. ఎవరో పెడతారు ఎవరో చేస్తారనే ఆలోచనలు ఇచ్చేటి మనం చేసుకుందాం. మన ఊరు మన ఇంటికి మన కడుపుకు లెక్కనే అందరి కడుపు అనేది ప్రతి ఒక్కరు అది కావాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అదొక ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత కూడా. దాదాపు 15 ఏళ్ళు కూడా అన్నతోటి కలిసి పనిచేసినటువంటి నేపథ్యం ఆరోగ్యం సహకరించడంతో ఉద్యమాల నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా సమాజం కూడా కుళ్ళు కుతంత్రాలు ఒక స్వార్థపూరితమైనటువంటి వాతావరణంలో కూడా వచ్చి 10 ఏళ్ళైనా కానీ 100 సంవత్సరాల యొక్క జీవితాన్ని చూసినటువంటి అనుభవం కలుగుతుందని చెప్పంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి సమాజం మారాలంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతమైనటువంటి వాతావరణంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి స్వార్థపూరిత జీవితం కంటే ఇక్కడ త్యాగంతో వ్యవస్థలో సమసమాజ నిర్మాణాన్ని కోరుకోవడంలోనే తనకు తృప్తి ఉందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ భాగ్యలక్ష్మక్క వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఎందరో కూడా ఇక్కడ సంస్మరణ సభకు వచ్చి ఇక్కడ అమరవీరులకు కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. వెలిశాల గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.